పెందుర్తి నియోజకవర్గం 88వ వార్డు నరవ గ్రామంలో 1,50,00,000 రూపాయలతో రాయవాడ పంప్ హౌస్ నుండి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ వరకు సుమారు 3 కిలోమీటర్ల రోడ్డు పనులకు పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే సుమారు 114 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్తోందన్నారు. ఈ రోడ్డు మార్గం 14 గ్రామాల ప్రజలకు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో ఈ 4 ఏళ్లలో అన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముత్యాల నాయుడు, గల్లా శ్రీనివాస్, ఎల్లపు శ్రీను, గంధకూరు శివ, ఇంతల శ్రీనివాస్, ఒబ్బిన శ్రీకాంత్, బుదిరెట్ల శివ, శరగడం గణేష్, కర్రికోటి, ఇప్పిలి చిన్నారావు, ముత్త అర్జున్, గల్లా రమేష్, గంధం స్వజాయ్, రాడి బెంటారావు, రాజేష్, నాగం రాజేష్, పంగా సురేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క పెందుర్తి నియోజకవర్గంలోని ఏదైతే మా సోదరుడు, మా స్థానిక కార్పొరేటర్ చెప్పినట్టుగా 6.5 కోట్లు ఈ 88వ వార్డు కంటే మొత్తం మా కార్పొరేటర్లో నేను కలిపి 64 కోట్లు ఈ 9 నెలల్లో మేము తీసుకురావటం జరిగింది. అంటే అభివృద్ధి ఏమిటో చాలామంది డబ్బులు లేని టైంలో ప్రభుత్వం వచ్చాం, సంక్షేమం జరుగుద్ది, అభివృద్ధి ఆగిపోతుందన్న ఆలోచన చేసిన నేపథ్యంలో అపారమైన రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్ఆర్జీఎస్తో ఈ నియోజకవర్గానికి 40 కోట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కానీ సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా మాకు 2 కళ్ళు లాంటివి అని చెప్పి దగ్గర అర్బన్ కానీ రూరల్ కానీ మేము 114 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చుకున్నామంటేనే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, రోడ్లు మళ్ళీ ఎన్ఆర్జీఎస్ రోడ్లు కాకుండా ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ రోడ్లు కానీ, అలాగే ఎలక్ట్రికల్ నుంచి నిన్ననే అర్బన్ రూరల్ కలిపి 4.5 కోట్లు నిన్ననే శాంక్షన్ వచ్చింది. ఇలా అన్నీ మేము కలిపితే 64 కోట్లు అర్బన్కి, రోడ్లకి, డ్రైన్లకి, కళ్యాణ మండపాలకి, పార్కులకి అన్నిటికీ తెచ్చాం. అభివృద్ధి, సంక్షేమం ఈ 2 ఆగకుండా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక్క నియోజకవర్గంలోనే ఇలా జరిగిందంటే 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఇది పనిచేసే ప్రభుత్వం. తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో, ఘనమైన మా తీర్పునిచ్చిన ప్రజల ఆశీర్వాదంతో ఘనంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇది మా చిరకాల వాంఛ ఈ రోడ్డు. గతంలో ఈ మెటల్ రోడ్డు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శ్రీకారం చుట్టా. మళ్ళీ ఇప్పుడు నేను, మా కార్పొరేటర్ గారు, స్థానిక నాయకులు అందరం కూడా కలిపి దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని మన నుంచి కంటిన్యూషన్ కూడా ఆ వెస్ట్ నియోజకవర్గానికి కూడా కంటిన్యూగా ఇది ఎక్కడ ఆగకుండా ఈ రోడ్డు తయారవుతూ ఉంది. మరి అభివృద్ధిని ఎక్కడ ఆపే ప్రసక్తి లేదు. ఇంకా రాబోయే రోజుల్లో డబ్బులు లేనప్పుడే ఇంత చేసుకున్నాం. 4 సంవత్సరాల కాలంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మేము వాగ్దానం చేసామో అన్నీ నెరవేరుస్తామని చెప్పి మాటిస్తామని.